అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే మొక్కలు ఇవ్వండి, ఎండాకాలం కదండి, మట్టి మొత్తం ఇలాగా మొత్తం రాయిలాగా అయిపోయిందండి. ఇది ఇలా గట్టిగా అయిపోవడం వల్ల ఏముందంటే మనం ఇలా గొల్లగా చేసుకోవాలి మట్టి అండి. పళ్ళ మొక్కలనే కదండి, ఏ మొక్కలన్నా అంతే అండి. చూసారా, ఇలా గొల్లగా చేయడం వల్ల మనం వాటరింగ్ అది ఇచ్చుకుంటాం కదండి, కొన్ని పోషకాలు అయ్యి. చూసారా ఇందులో అడ్వాన్స్ ఎలా ఉన్నాయో. ఇవ్వండి, ఇవి ఉండడం వల్ల మొక్క బాగా గుల్లతనం, మట్టి గుల్లగా వస్తుంది మట్టి అండి. ఇవ్వండి, మట్టి గుల్లతనం వచ్చి బాగా అవి ఉన్నాయంటే మనకి మట్టి బాగా తయారైనట్టు మట్టి అండి. ఇదిగోండి, ఇలా నేల గట్టిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఇలా ఎండబెట్టిన కిచెన్ వేస్ట్ ఉన్నా సరే అండి, ఇలా సైడు ఇచ్చేసుకోవచ్చండి. మొక్కకు బలం వస్తుంది మట్టి అండి. ఇలా మొత్తం ప్రతి మొక్కలో ఇలాగ మొత్తం తీసుకునండి వాటరింగ్ ఇచ్చుకుంటే, కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటే అండి చాలా బాగా పనిచేస్తుంది మట్టి అండి. చూసారా, ఇలాగ ప్రతి మొక్కకి ఇలాగ మొత్తం తవ్వుకునే ఉంచుకుంటే మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఏళ్ళు వరకు వెళ్ళండి, ఏళ్ళు కూడా బాగా గాలి ఆడతాయి మట్టి అండి. గాలి ఆడడం వల్ల ఏమవుద్దంటే మొక్క బాగా ఎదుగుద్ది మట్టి అండి. చూసారా, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. మొక్క అంతా మొత్తం ఇలా చిన్నయండి, ఇగో అన్నీ చిన్న చిన్న ఇగోని గుడ్డొక్కలో ఇలా సైడ్ పెట్టేస్తాను అనమాట అండి నేను. చూసారండి, ఆ రెండు మొక్కలు తవ్వాను కదా, ఇది కూడా అంతే అండి. ఇది గట్టిగా అయిపోయింది. ఇదిగోండి, ఏళ్ళ కింద పెట్టేస్తాయి మట్టండి. ఇలాగ మొత్తం మనం ఇలా గుల్ల చేసుకుంటూ ఉంటండి మొక్క అన్నది బాగా వస్తాయి మట్టండి. చూసారా, ఇలా గుల్ల చేసుకుని వాటరింగ్ ఇచ్చుకుంటే బాగా పనిచేస్తాయండి మొక్కలు. ఏళ్ళు చూడండి సైడు. ఇది ఇలా పెట్టేసి ఉంచేయకూడదండి, కనీసం సంవత్సరంలో 2 సార్లన్నా రీపోర్టింగ్ చేయాలండి. రీపోర్టింగ్ చేస్తే మనకి మొక్క అన్నది కాయలు కట్ట చాలా బాగా వస్తాయి మట్టండి. అలాగే నేను ఇవి 2 సార్లు రీపోర్టింగ్ చేసిన వల్ల చూసారా, కింద నుంచి కొమ్మలు వచ్చి ఇలాగా కాయలు. అంజూరు మొక్క కూడా చాలా బాగా పెద్దది పెరిగిందండి, కాయలు కూడా పెద్ద సైజు. ఇవి కటింగ్గా కూడా పెట్టుకోవచ్చండి. ఇవి రీపోర్టింగ్ చేసుకోవడం వల్ల ఏళ్ళు అవి బాగా పట్టేస్తాయి కదండి, అవి పట్టేసిన వల్ల మనకి ఇలా మొక్క బాగా బిగిసిపోద్ది మట్టండి. చూసారా, చాకే దిగట్లేదు. నేను మొన్నే రీపోర్ట్ చేశాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, చేయకూడదు. కొంచెం మనకు మళ్ళీ సింకులు పడినప్పుడు ఇది మళ్ళీ రీపోర్టింగ్ చేస్తానండి. ఇది కూడా అంతే, మల్బరీ మొక్క. మీకు మొన్న కొత్తగా బ్యాగులన్నీ వేయడం చూపించాను కదండి. ఇదిగోండి, ఇలా మేము కింద ఇలాగ ఇటుకలు పెట్టండి, దానిపైన చెక్కలు పెట్టామండి. చెక్కలు పెట్టి కింద ఏమి డ్యామేజ్ అవ్వకుండా. చూసారా, ఇదిగోండి బ్యాగులు. ఇవన్నీ కింద తుప్పు వేసుకునండి, ఎండాకులు వేసుకుని పైన మట్టి వేసాను మట్టి అండి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో నాటుతాను మట్టి అండి. ఇలా 4 రోజులు వాటరింగ్ ఇచ్చేసుకుంటే ఇందులో వేడి అన్నది పోద్దండి. పోయిన తర్వాత మన ఆకుకూరలు వేసుకోవచ్చు. మయాన ఒక మొక్క పెట్టుకోవచ్చండి. టమాటా మొక్కన్నా, వంకాయ మొక్కన్నా, మిర్చి మొక్కన్నా, ఏదైనా ఒక మొక్క. ఈ బ్యాగ్ 2 పెట్టుకోవచ్చండి, కానీ ఒక మొక్క సరిపోద్దండి. ఒక మొక్క ఇచ్చుకుంటే మనం బలం అనేది సరిపోయి కాయలు అనేది చాలా బాగా వస్తాయి మట్టండి. చూసారు, ఇది అనమాటండి. ఇలా ఇటు సైడ్ అన్నీ ఇలా పెట్టాను చూడండి, ఆకుకూరలు మొత్తం అన్నీ అలాగా. ఆకుకూరలు చూసారు ఎంత బాగా వచ్చినాయో. నేను టమాటా మొక్కలు పెడితే అందులో మళ్ళీ మట్టిలో మనకి ఎలాగన్నా పచ్చి అయించి ఆకుకూరలు ఏమి వేయక్కర్లేదండి. ఎలాగైనా మిద్దె తోట మీద మనకి మట్టి తీసి వేసి కొలిది అందులో మట్టిలో విత్తనాలు ఉంటాయి కదండి, అవే వచ్చేస్తాయండి. అలా వచ్చినాయండి ఈ తోటకూర అంతానే. కొన్ని దాంట్లో వేసాను, కొన్ని దాంట్లో వేయలేదండి. ఇప్పుడు కొన్ని దాంట్లో మళ్ళీ వీటిల్లో కొంచెం అందాక వేడిపోవడానికి ఇవన్నీ ఆకుకూరలు వేస్తాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఆకుకూర మొలకలు వచ్చిన తర్వాత అండి మళ్ళీ మనం ఒక మొక్క మయాన్ని కప్పెట్టేసుకోవచ్చండి. ఒకే దాంట్లో 2 వేసండి. చూసారా, ఇది ఆకుకూర వేసానండి.
మాయని ఇది గోరుచిక్కుడు వేసానండి, చూసి పూత కూడా వస్తుందండి. ఇది కూడా అంతేనండి, ఇది ఆకుకూర, ఇదిగోండి గోరుచిక్కుడు, ఇదిగోండి ఇందులో ఆకుకూర వేసాను, టమాటా ముక్క, ఇదిగోండి ఇది వైట్దండి, ఇది కూడా ఇది ఆకుకూరని, ఇది గోరుచిక్కుడు మొక్కలు ఇదిగోండి. అలాగ మట్టండి, అలా ఒక్కో దాంట్లో 2 వేసి ఇవి ఎదిగేటప్పటికి మనకి ఇవి కర్రీకి అయితే వచ్చేస్తాయి మట్టండి. అందు గురించి మనం ఇలాగ ఈ విధంగా ఇవైతే పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగా చూసారా అంత నీట్గా పెట్టుకున్నాము. దీనికైతే ఇటు సైడ్ అయితే నేను నిన్న స్టీల్ రాట్లు తెప్పించండి, కర్రలు ఎలాగో ఇరిగిపోతున్నాయని చెప్పి స్టీల్ రాట్లు తెప్పించి నిన్న ఆ లైన్ అంతా అలా వేసాను మట్టండి. చూసారా మొక్కలు, కాకరకాయలు, దోసకాయలు, ఇప్పుడైతే దొండకాయలు కూడా ఉన్నాయి. దొండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. చూస్తారు కదండి, మట్టి గిలకరించడం వల్ల ఏంటంటే వేరుకన్నది బాగా గాలాడండి, మనకి మొక్క బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మట్టి అండి. అందు గురించి మట్టి మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు, రోజు వాటరింగ్ ఇచ్చేటప్పుడు మట్టి బాగా అణిగిపోద్ది మట్టి అండి. అణిగిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం 4 రోజులసారి 5ఓసారి ఇలాగా ఒక్కొక్కసారి ఇలా మనం ఇలా మట్టి గిలకరించుకుంటూ ఉంటండి, ఏళ్ళకి బాగా గాలి ఆడండి, మనకి కాయలు, పువ్వులు, ఏమైనా ఆకుకూరలన్నా ఏమైనా సరే మనకి ఈజీగా ఇంతలా బాగా రావడానికి కారణం ఇదే మట్టి అండి. మట్టి కూడా అప్పుడప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి మట్టి అండి. లూజ్ చేయకపోతే ఏముందండి, బాగా అణిగిపోయి వేళ్ళు గట్టిపడిపోయింది, అది మొక్క ఎదుగుదల రాదన్నమాట. అందు గురించి మనం ఏం చేయాలంటే మొక్క బాగా ఎదగాలన్నా, గాలి తగలాలన్నా మనం పళ్ళ మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, ఆకుకూరలు అయితే చేయడానికి అవదండి, ఆకుకూరలు అయితే లూజ్గానే మట్టి కలుపుకొని పెట్టుకోవాలండి. ఆకుకూరలకి మీకు మట్టి ఎలా కలుపుకొని పెట్టుకోవాలో మీకు మరో వీడియోలో చూపిస్తాము. చూసారా, ఇవన్నీ కొత్త మొక్కలు పెట్టుకోవడానికి మళ్ళీ ఇవ్వండి, ఇవన్నీ మళ్ళీ రెడీ చేసి పెట్టానమాట అండి. పాతవి అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పెడతా ఉంటాం అన్నమాట అండి. అంతే, ఇంక ఇదో పెద్ద పని అయిపోతుంది. కొత్తవి పాతి అని మళ్ళీ కొత్త మొక్కలు అవ్వేటప్పటికి మళ్ళీ మనం విత్తనాలు వేసుకుని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అండి. అలాగ అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉండాలి. మనం అలా మట్టి చేయడం వల్ల ఏంటంటే ఇంత హెల్తీగా ఉండి, మట్టి కూడా గుల్లగా వద్దండి, గుల్లగవ్వి ఏరు వ్యవస్థ అన్నది బాగుండి మనకి పంట అన్నది బాగా వస్తామట అండి. అందు గురించి నేను ఏ పంట వేసినండి అన్నీ బాగానే ఉంటాయండి. చూసారా, ఇన్ని పాదులు, అన్ని రకాల పాదులు, దొండకాయలు కూడా ఉన్నాయండి. కాకరకాయలు అయితే ఉన్నాయండి, అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయండి, చిట్టి కాకరకాయలు ఇవ్వండి, దోసకాయలు, కాకరకాయలు, బీన్స్ అండి. ఇదో రకం కాకర అండి, పొడవు కాకర ఇది, అదేమో చిక్కుళ్ళు అండి. ఇవన్నీ బీన్స్, చూసారు బీన్స్ ఇలాగ మొత్తం. ఇప్పుడే వంకాయలు అయితే వస్తున్నాయండి, వైట్ కలర్ ఇవన్నీ మొత్తం. టమాటాలు చూసారా, గుత్తులు కొమ్మకి, ఒకే కొమ్మండి, కొమ్మకి ఇలా మొత్తం గుత్తుల కింద ఇలా వచ్చేయమట్టండి. చూసారు, ఇది మొత్తం అన్ని మొక్కలన్నీ ఇలా పెట్టుకున్నమాటండి. ఇంకా ఇక్కడ కూడా దోసకాయ ఉన్నాయి, ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయండి. మనం ఏ మొక్క పెట్టుకున్నా హెల్తీగా రావడానికి ముందు మట్టే మనకి మెయిన్ మట్టి అండి. ఆ మట్టి మనకి లూజ్గా ఉండి టైట్గా మొత్తం జిగురు మట్టిగా లేకుండా లూజ్గా ఉందనుకోండి, ఏ విత్తనాలు వేసినా ఈజీగా వెంటనే జర్మినేషన్ అయిపోతాయి మట్టి. అందులోకి నేను అన్నీ మా మిద్దె తోట మీద అండి సీడ్స్ అన్నీ ముందు చాలా ఆన్లైన్లో కొని తెచ్చినవి అన్నీ చాలా ఫెయిల్ అయినాయండి. ఆన్లైన్లో తెచ్చి అన్నీ చాలా విత్తనాలన్నీ ఫెయిల్డ్ అయిపోయినాయండి. అందు గురించి ఏంటంటే నేను మొత్తం మా మిద్దె తోట మీదే అన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నామటండి. ఇవన్నీ చూసారు కదండి. ఇదేంటి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.